రాజా నీ సన్నిధిలోనే ఈరోజు మనం మార్కు సువార్తలో ఒక ప్రత్యేకమైన అధ్యాయం గురించి మాట్లాడుకుందాం. అదే 12వ అధ్యాయం. ఇది మామూలు రోజు కాదు తెలుసా? ఒకే ఒక్క రోజులో ఎన్నో మేధోపరమైన సవాళ్లు, లోతైన బోధనలు, ఇంకా ఊహించని మలుపులతో నిండిపోయింది. అసలా రోజు ఏం జరిగిందో పదండి వివరంగా చూద్దాం. ఇదండి ఈ అధ్యాయానికి మూలమైన ప్రశ్న. ఆయన ప్రత్యర్థులు ఆయన్ని మాటలతో ఎలాగైనా ఇరికించాలని చూశారు. మరి వాళ్లు వేసిన ప్లాన్స్ ఏంటి? వాళ్లు అడిగిన ఆ చిక్కు ప్రశ్నలు ఒకదాని తర్వాత ఒకటి ఎలాంటి పెద్ద సంఘర్షణకు దారితీసాయో ఇప్పుడు చూద్దాం. అయితే ఆ రోజు మొదలైన గొడవ ఒక ప్రశ్నతో కాదు, యేసు చెప్పిన ఒక కథతో మొదలైంది. ఆ కథ వింటున్న వాళ్లని, ముఖ్యంగా అక్కడున్న నాయకుల్ని నేరుగా ప్రశ్నించేలా, వాళ్లని ఆలోచింపజేసేలా ఉంది. కథ ఇలా మొదలవుతుంది. ఒక ఆయన ఎంతో ప్రేమతో ఒక ద్రాక్షతోటను పెంచి దాన్ని కొంతమంది కౌలుదారులకు అప్పగించి వేరే దేశానికి వెళ్తాడు. ఇప్పటికైతే అంతా బానే ఉంది కదా. ఇక సమయం గడిచింది, పంట చేతికొచ్చింది. యజమాని ఒప్పందం ప్రకారం తన వాటా తనకు కావాలి కదా. అందుకే ఒక సేవకుడిని పంపాడు. ఇక్కడినుంచే అసలు కథ మొదలయ్యింది. కాని అక్కడ జరిగింది ఊహించనిది. ఆ కౌలుదారులు తిరగబడ్డారు. యజమాని పంపిన సేవకుడిని కొట్టి, అవమానించి పంపించారు. ఆ తరువాత పంపిన వాళ్లలో కొందరిని చంపేశారు కూడా. వాళ్ల ప్రవర్తన చాలా క్రూరంగా ఉంది. వాళ్ల దురాశ అక్కడితో ఆగలేదు, పీక్స్కి వెళ్ళిపోయింది. యజమాని ఇక లాభం లేదని తన సొంత కొడుకునే పంపితే ఆ కౌలుదారులేమనుకున్నారో తెలుసా? అరే, ఇతనే వారసుడు, ఇతన్ని చంపేస్తే ఈ ఆస్తి మొత్తం మనదే అవుతుంది అని ప్లాన్ వేశారు. వాళ్ల ఉద్దేశం ఒక్కటే, ఆస్తిని పూర్తిగా దోచుకోవాలి. అనుకున్నదే తడుగా ఆ పని చేసేశారు. ఆ వారసుడిని చంపేసి తోట బయట పడేశారు. కథకు ఒక విషాదకరమైన ముగింపు ఇచ్చారు. ఒక్కసారి ఆలోచించండి, ఈ కథ వింటున్న వాళ్లపై ఇది ఎలాంటి ప్రభావం చూపి ఉంటుందో. ఈ కథ వింటున్న మతనాయకులకు విషయం వెంటనే అర్థమైపోయింది. ఆ ద్రాక్షతోట ఇశ్రాయేలు దేశం, యజమాని దేవుడు, ఆ కౌలుదారులు తామేనని వాళ్లకు క్లియర్గా తెలిసింది. వాళ్లకు కోపం కట్టెల తెంచుకుంది. యేసును అరెస్ట్ చేద్దామనుకున్నారు. కాని ప్రజలంతా ఆయన వైపుండటంతో ఏమీ చేయలేక సైలెంట్గా ఉండిపోయారు. దీంతో ఆ రోజు టెన్షన్ ఇంకా పెరిగింది. సరే, కథతో మొదలైన ఈ గొడవ ఇప్పుడు డైరెక్ట్ ఛాలెంజ్గా మారింది. ఒకరికొకరు అస్సలు పడని పరిసయ్యులు, హేరోదీయులు కూడా ఈ విషయంలో మాత్రం ఒక్కటైపోయారు. యేసుకోసం ఒక పక్కా రాజకీయ పన్నాగం పన్నారు. వాళ్ళడిగిన ప్రశ్న మామూలు ప్రశ్న కాదు, అదొక పర్ఫెక్ట్ ట్రాప్. ఏంటంటే, రోమా చక్రవర్తి అయిన కైసరుకు మనం పన్ను కట్టడం సరేనా, తప్పా అని అడిగారు. దీనికి ఏ సమాధానం చెప్పినా ఇరుక్కుపోవాల్సిందే. చూడండి, ఆ ఉచ్చు ఎంత పకడ్బందీగా ఉందో. ఇక్కడ మనం చూస్తున్నట్టు ఆయన అవును కట్టాలి అని సమాధానం చెప్తే తన సొంత ప్రజలకే ద్రోహం చేస్తున్నాడని నిందిస్తారు. అదే కాదు కట్టొద్దు అనంటే రోమా ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తున్నాడని రాజద్రోహం కేసు పెడతారు. అంటే అటో గొయ్యి ఇటూ నొయ్యనమాట. ఎలా చూసినా చిక్కే. మరి ఇంతటి కష్టమైన ఉచ్చు నుండి ఆయన ఎలా బయటపడ్డారు? ఆయన సమాధానం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఒక నాణ్యం తెమ్మని దానిమీద ఉన్న బొమ్మను చూపించి సింపుల్గా ఇలా అన్నారు, కైసరువి కైసరుకు ఇవ్వండి, దేవునివి దేవునికి ఇవ్వండి అని. ఈ ఒక్క మాటతో వాళ్లు పన్నిన ఉచ్చు మొత్తం తుస్సుమంది. సరే, పొలిటికల్ ట్రాప్ ఫెయిలయ్యింది. దాంతో ఈసారి సద్దూకయ్యులు అనే ఇంకో గ్రూప్ ముందుకొచ్చింది. వీళ్లది రాజకీయ సవాల్ కాదు, ఇది ఒక క్లిష్టమైన థియలాజికల్ ప్రశ్న, ఒక వేదాంతపరమైన చిక్కుముడి. వాళ్ల ప్రశ్నను అర్థం చేసుకోవాలంటే ముందు వాళ్ల నమ్మకమేంటో తెలియాలి. ఈ సద్దూకయ్యులు చనిపోయిన తరువాత మళ్లీ బ్రతకడం అంటే పునరుద్ధానం లాంటివి ఉండవని గట్టిగా నమ్మేవాళ్లు. వాళ్ల ప్రశ్నకి ఆధారం ఇదే. పునరుత్థానం అనే కాన్సెప్ట్నే కామెడీ చేయడానికి వాళ్ళొక విచిత్రమైన కథ అడిగారు. ఒక స్త్రీ ఒకరి తర్వాత ఒకరుగా 7 అన్నదమ్ములను పెళ్లి చేసుకుని చనిపోతే, ఒకవేళ పునరుత్థానమనేది నిజంగా ఉంటే పరలోకంలో ఆమె ఆ 7 ఎవరికి భార్య అవుతుంది? ఇది వాళ్ల లాజిక్ లేని ప్రశ్న. దీనికి యేసు ఇచ్చిన సమాధానం వాళ్ల ఆలోచనా విధానాన్నే మార్చేసింది. ఆయనేమన్నారంటే, పునరుత్థానంలో జీవితం ఇక్కడిలా భౌతికంగా ఉండదు, అక్కడి సంబంధాలు వేరు, అక్కడ మనుషులు దేవదూతలలాగా ఉంటారు, పెళ్ళిళ్ళులాంటివి ఉండవు అని చెప్పారు. దీంతో వాళ్ల ప్రశ్నకే అర్థం లేకుండా పోయింది. ఇప్పటిదాకా మనం చూసినవన్నీ శత్రుత్వంతో అడిగిన ప్రశ్నలే.
కాని ఇప్పుడు వాతావరణం కొంచెం మారింది. యేసు సమాధానాలకు ఇంప్రెస్ అయిన ఒక ధర్మశాస్త్ర పండితుడు ఈసారి ఒక నిజాయితీగల ప్రశ్నతో ముందుకొచ్చాడు. ఆయనడిగింది వాదన కోసం కాదు, నిజంగా తెలుసుకోవాలనే ఆసక్తితో అన్ని ఆజ్ఞలలోకిల్లా అత్యంత ముఖ్యమైనది ఏది అని అడిగాడు. చాలా మంచి ప్రశ్న కదా. దీనికి యేసు రెండు ముఖ్యమైన విషయాలు చెప్పారు. మొట్టమొదటిది, దేవుణ్ణి మన పూర్తి హృదయంతో, మనస్తో, శక్తితో ప్రేమించాలి. ఇక రెండోది, మనల్ని మనం ఎలా ప్రేమించుకుంటామో అలాగే మన పక్కవాళ్లని కూడా ప్రేమించాలి. ఈ రెండూ కలిస్తేనే ధర్మశాస్త్రం యొక్క అసలైన ఉద్దేశం నెరవేరుతుందని స్పష్టం చేశారు. ఆయన ఇచ్చిన సమాధానాలు, ఆయన జ్ఞానం అంత పవర్ఫుల్గా ఉన్నాయి. ఆ తర్వాత మళ్ళీ ఇంకెవరూ ఆయన్ని ఒక్క ప్రశ్న కూడా అడిగే ధైర్యం చేయలేదు. దాంతో ఆనాటి మాటల యుద్ధం ముగిసింది. ఇక ఆ రోజు చివరి ఘట్టానికి వచ్చేశాం. దేవాలయంలో ప్రజలు కానుకలు వేయడాన్ని గమనిస్తూ యేసు ఒక చాలా ముఖ్యమైన పాఠాన్ని నేర్పించారు. ఇది మాటల ద్వారా కాదు, కేవలం గమనించడం ద్వారా. ఈ చివరి పాఠానికి ముందు యేసు అక్కడున్న శాస్త్రుల వేషధారణను బయటపెట్టారు. వాళ్ళు బయటకు గొప్ప భక్తిపరులుగా కనిపిస్తున్నా లోపల మాత్రం పేదలను దోచుకునే స్వభావం కలవారని హెచ్చరించారు. అంటే బయట కనిపించేదానికి, మనస్సులో ఉన్నదానికి మధ్య ఉన్న తేడాను ఆయన స్పష్టంగా చూపించారు. ఇప్పుడు ఈ చార్ట్ చూడండి. ఆ తేడా మనకు కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది. ఒకవైపు మొదటి బార్ ధనవంతులు, వాళ్లు తమ దగ్గర ఉన్న బోలెడంత డబ్బులోంచి కొంత ఇచ్చారు. కాని రెండో బార్ చూడండి. ఒక బీద విధవరాలు, ఆమె ఇచ్చింది తన దగ్గర ఉన్నదంతా, అంటే తన జీవనాధారం మొత్తం. 100కు 100% త్యాగం. ఈ సంఘటనలో ఉన్న అసలైన భాగమిదే. ఒక కానుక విలువ ఎంత ఇచ్చామన్నదానిలో కాదు, ఎంత త్యాగం చేశామన్నదానిలో ఉంటుంది. ఆ ధనవంతులు తమకు మిగిలిన దాంట్లోంచిచ్చారు, కాని ఆ పేద విధవరాలు తనకున్నదంతా ఇచ్చేసింది. కాబట్టి ఈ అధ్యాయం మన అందరి ముందు ఒక లోతైన ప్రశ్నను ఉంచుతుంది. అసలు దేనికి విలువ ఎక్కువ? మనం ఇచ్చేదానికా, లేక మనకోసం మనం దాచుకునేదానికా? ఈ ఆలోచనతో ఈనాటి వివరణను